నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ కేఎన్ఆర్. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ కేఎన్ఆర్. సో అయితే ఈసారి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆ బడ్జెట్లో పోయినసారి కంటే 7.4% ఈసారి ఎక్కువగా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ అంటే కూడా ఏంటో కూడా తెలియని చాలామంది ఉన్నారు. అయితే బడ్జెట్ ప్రతిపాదన వేరు, పరిపాలన వేరు. ఇక్కడ చాలామందికి ఊరటైతే కలిగింది. మధ్యతరగతి వాళ్ళు మరీ ముఖ్యంగా. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. Ante yes. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. 12 లక్షల వరకు సంవత్సరానికి సంపాదించే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈసారి మాత్రం ఊరట కలిగింది అనేది చెప్పొచ్చు. చాలా వరకు బెనిఫిట్ అయితే కలిగిందనేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఏంటి అని అంటే చాలామంది కన్ఫ్యూజన్లో పడడం అయితే జరిగింది. 12 లక్షల వరకు ట్యాక్స్ అయితే ఫ్రీ అని చెప్పారు. రిబేట్ ఫ్రీ కాదు, రిబేట్ అని చెప్పారు. ఆ తర్వాత 4 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. 4 లక్షల నుండి 8 లక్షల వరకు మాత్రము ఒక 5%, అలాగే 8 లక్షల నుండి 12 లక్షల వరకు మాత్రం ఇంకో 5%, 10%. సో ఇలా ట్యాక్స్ అయితే రిబేట్ అయితే దొరుకుతుందనేసి 12 లక్షల లోపున్న వ్యక్తులకైతే చెప్పారు. సో ఇలా ట్యాక్స్ పేయర్స్ ఇది విన్న తర్వాత మరీ కన్ఫ్యూజన్లోనైతే పడిపోవడం జరిగింది. అంటే యాక్చువల్లీ ట్యాక్స్ పేయర్స్ ఇప్పటికీ కూడా చాలా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. నేను చాలా వరకు చూశాను. ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎలా రిబేట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చూయించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ ఎలా చూపించాలో కూడా తెలియని చాలామంది ఉన్నారు. ఇక్కడ 2 రకాలుగా ట్యాక్స్ ఉంటుంది. న్యూ రీజన్ అని, ఓల్డ్ రీజన్ అని ఉంటుంది. ఇప్పటి వరకు చాలామంది ఓల్డ్ రీజన్లోనే ఇంతవరకు ట్యాక్స్ పే చేస్తున్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారము 70% పీపుల్ ఓల్డ్ రీజన్ నుండి న్యూ రీజన్కి అయితే మారడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న న్యూ రీజన్లో ఏంటి అని అంటే 7 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ ఉన్నది. అంటే 4 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ, అలాగే 3 lakhs మాత్రం రిబేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు. ఆ పైన ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ అయితే చెల్లించాల్సిన అవసరం ఉంటుండే. కానీ దాన్నే ఈసారి పెంచుతూ 12 lakhs వరకు తీసుకెళ్లడం జరిగింది. అదే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, ఈ కన్ఫ్యూజన్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ ఓల్డ్ రీజన్లో ఏం చేస్తామని అంటే అక్కడ కూడా 2,50,000 వరకు మనకు ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. మిగతా ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ అనేటివి మనము ఏదైతే లోన్ తీసుకుంటామో ఎల్ఐసి ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇక్కడ రెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూపించడం అయితే జరుగుతుంది. అవన్నీ చూపిస్తూ ట్యాక్స్ రిబేట్ అయితే మనం పొందగలుగుతాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అయన్నొద్దు పాయింట్కి రా. కన్ఫ్యూజన్ ఏమైంది అని అంటే 12 లక్షల వరకు ఫ్రీ అని చెప్పిన తర్వాత మళ్ళీ 4 lakhs ట్యాక్స్ ఫ్రీ, ఆ తర్వాత మళ్ళీ 4 lakhs 5%, 8 lakhs వరకు, 8 lakhs మించితే 12 lakhs వరకు మళ్ళీ 10%. ఇవన్నీ కన్ఫ్యూజన్ అయ్యి చాలామందికి అర్థం కాకుండా ఉంది. ఇక్కడ మనము క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే 4 lakhs వరకు అయితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 4 lakhs మించితే ఇంకా 4 lakhs వరకు అయితే 5%, అది ఎంత అవుతుంది 20,000. మళ్ళీ 4 lakhs 12 lakhs వరకు అది 10%, అది ఎంత అవుతుంది 40. మొత్తము 60,000 ఏదైతే ఉందో అది రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 60,000 ఏదైతే మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుందో అది రిబేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు 2,50,000 వరకు మాత్రమే ట్యాక్స్ అయితే ఫ్రీ ఉండే, మిగతాది ఇన్వెస్ట్మెంట్ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మాత్రం 12 lakhs వరకు ఏ ఒక్కరు కూడా ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటివి ఇన్వెస్ట్మెంట్స్ చూపించాల్సిన అవసరం లేదనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ముందు ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన విధంగా 70% పీపుల్ ఓల్డ్ రీజన్ నుండి న్యూ రీజన్లోకి చేంజ్ అవ్వడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో నాకు తెలిసి ముందు మొత్తము ఓల్డ్ రీజన్ అనేది తీసేస్తారు అనేది ఇక్కడ మనకు వస్తున్న వార్తలు కూడా తీసేయడం కూడా జరుగుతుందనేది నా అంచనా.
12 లాక్స్ వరకు ఎవరైతే సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు, వాళ్ళు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎవరైతే 12 లాక్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారో, నెలకు ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఏంటి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనంటే ఇక్కడ వాళ్ళ గురించి 4 లాక్స్ వరకు ట్యాక్స్ ఫ్రీ చేశారు. 4 లాక్స్ నుండి 8 లాక్స్ వరకు 5% కట్టాలి. 8 లాక్స్ నుండి 12 లాక్స్ వరకు 10% కట్టాలి. అంతకు మించి 15, 20, 25 ఇలా స్లాబ్ వైజ్గా కట్టుకుంటూ పోవాలి. ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటారు. 75,000 వరకు మాత్రం కొంత రిబేట్ ఇచ్చారు అనేది తెలుస్తుంది. నెట్లో అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం దాంట్లో కొంతవరకు అయితే రిబేట్ ఇవ్వడం జరిగింది. అదంతా చదవండి. నేను లింక్ని నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అది చదివితే కంప్లీట్గా అర్థమవుతుంది ఎంత రిబేట్ ఇచ్చారని. కానీ 12 లాక్స్ పైబడిన వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది. 12 లాక్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అస్సలు కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. న్యూ రీజన్లో ఎవరైతే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు న్యూ రీజన్కి వెళ్తారో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రిబేట్ గవర్నమెంటే కల్పించింది. నేను ఫస్ట్ చెప్పిన విధంగా బడ్జెట్ ప్రతిపాదన వేరు, పరిపాలన వేరు. బడ్జెట్ ప్రతిపాదన ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరైతే సాలరీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ బడ్జెట్లో కొంతవరకు రిలీఫ్ అయితే దొరికింది. సో రాజకీయాలు ఏ విధంగా ఉన్నా, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నా కూడా ఎలాంటి స్ట్రాటజీ లేకుండా వీళ్ళు బడ్జెట్ అనేది ప్రతిపాదన జరగదు. కానీ లాస్ట్ టైం ఏదైతే బడ్జెట్ పరంగా వీళ్ళకు ట్రోల్స్, వీళ్ళ వ్యతిరేకత వచ్చిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈసారి ట్యాక్స్ అనేది తగ్గించారనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి స్ట్రాటజీ లేకుండానైతే రాజకీయం అయితే జరగదు. నెక్స్ట్ ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఢిల్లీని వశపరచుకోవడానికి డెఫినెట్గా మధ్యతరగతి ప్రజలను అయితే ఆకర్షించడం అయితే జరిగిందనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే కాలంలో యూపీలో, బీహార్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా సీట్స్ తక్కువ రావడం జరిగింది లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా చేశారనేది మనకు తెలుస్తుంది. అది ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని అంటే మనము ఆనందించాలి. సో అది ఎవరు చేసినా పర్లేదు. సో అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షర స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.